వెల్కమ్ టు కలగూర గంప అండ్ వెల్కమ్ టు ఆదివారం గంప. సో ఇవాళ చాలా చాలా ప్రొడక్ట్స్ గురించి నేను మాట్లాడలేదు ఈ మధ్యకాలంలో, బట్ అన్నీ కూడా మనమే ఓన్ ప్రొడక్షన్ మ్యాక్సిమం అండ్ అన్ని స్టోర్స్కి రీచ్ అయ్యాయి, ఆన్లైన్లో ఉన్నాయి, మీరు కొంటున్నారు, తింటున్నారు. కానీ కొన్ని స్పెసిఫిక్గా ఏం జరిగింది, దాని వెనక కథ అండ్ దాని టేస్ట్కి సంబంధించిన విషయాలు నేను మాట్లాడాలన్నమాట. ఓకేనా? ఫర్దర్గా ఇలాంటి గంపలు చాలా చాలా వస్తాయి మన దగ్గర. ఎస్పెషల్గా ఏంటంటే మనము వడియాల కట్టలు వేసినాం కదా, లాస్ట్ ఇయర్ మనం ఏం చేయలేకపోయినాం, ఓన్లీ రవ్వ వడియాలు ఏదో చేసాము. బట్ ఈసారి కొంచెం స్టార్ట్ అయిందనమాట. ఆల్మోస్ట్ రైసు సగ్గు బియ్యం వడియాలు అనమాట, సాబ్దానా వడియాలు రైస్ దాంతో. అండ్ గార్లిక్ క్యారెట్ రవ్వ వడియాలు, ఇది ఒక కొత్త ఇన్వెన్షన్ అనమాట. ఏం జరిగిందంటే రవ్వ క్యారెట్ వడియాలు అనేవి మనం చేస్తున్నాం. అయితే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఏది కూడా మనము ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ కలపట్లేదు. మీకు రావాలన్నా చెప్పండి, తెచ్చి ఎంతసేపు వేస్తా చెప్పండి నేను. సో అవి కూడా మంచిగా శ్రీదేవి బాగా కంటికింపుకుంటాయంటే తెచ్చేసి పడేస్తా. ఓకేనా? క్యారెట్ వడియాలంటే మన దగ్గర ఏంటంటే డీహైడ్రేటెడ్ క్యారెట్ పౌడర్ ప్రాపర్గా మంచి క్వాంటిటీలో దీంట్లో కలుపుతాము. కలిపాక మళ్ళీ కొన్ని డీహైడ్రేటెడ్ క్యారెట్ ఫ్లేక్స్ కూడా కలుపుతున్నాం అనమాట. సో ఇది విషయము. సో ప్యూర్గా క్యారెట్ పౌడర్ వేయడం జరుగుతుంది, క్యారెట్ ఫ్లేక్స్ వేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఎయిర్ డ్రైడ్ కాబట్టి మంచి క్వాలిటీ తోటి మంచి టేస్ట్ తోటి మనకు వస్తున్నాయి అండ్ హెల్దీ కూడా. కాబట్టి ఒకవేళ క్యారెట్ కలర్ రావాలంటే చెప్పండి, ఏమన్నా ఆరెంజ్ కలర్ వేస్తా, రెడ్ ఆరెంజ్ కలరు, ఇంకా అట్లా పాలకూర అంటే గ్రీన్ కలర్, అట్లా వేయాలన్నా చెప్పండి, మీరు ఏం చెప్తే అది చేస్తాం. మీరు చెప్పిందల్లా వినే బుద్ధిమంత్రాలు శ్రీదేవి కాబట్టి మీ చాయిస్. అబ్బా, మీ ఇంట్లో మీకు కోడలకో వాళ్ళకు కొట్టి చెప్పి చెప్పించుకుంటారు చూడు, ఆల్రెడీ నన్ను అత్తల్లాగా సాధిస్తుంటారు మీరు అది ఇది అని. బట్ ఇప్పుడు నేను కోడలను అనుకోండి, కోడలు పని చేయాలి కదా, ఎన్ని రకాలు కావాలి అన్ని రకాలుగా చేయించుకోండి, నాతోటి దిల్దారుగా చేసి పెడతా. ఓకేనా? ఇదనమాట విషయం. సో ఎమ్మడే వస్తుంది తెలుసా, ఫ్రీగానే అంటాం. ఓకే అండి, ఇంట్లో కోడలే ఫ్రీగా చేయదు. ఫ్రీగా చేయదంటే ఇక దానికి నానా అర్థాలు, రకరకాల అర్థాలు ఉంటుంది. ఒక మాట ఉంటుంది, ఒక కొడుకును కొంగును ముడేసుకుంటుంది, చిన్నప్పటి నుంచి మీ కొడుకును పెంచిన కొడుకును పెళ్లి చేసుకుని ఉంటుంది. అవన్నీ ఇచ్చినట్టే కదా, మరి పైసలు ఇవ్వాలి కదా, ఇలా నేను ఇవ్వాలి కదా వాళ్ళకి జీతాలు. అది విషయం అనమాట. సరే, తర్వాత మాట్లాడుకుందాం. కానీ సో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఫ్లేక్స్తో కూడా వడియాలు వస్తున్నాయి. ఫర్దర్గా చాలా చాలా రకాలు వస్తాయి. అన్నీ కూడా ప్యూర్ ఎయిర్ డ్రైడ్ లేదంటే సన్ డ్రైడ్ పౌడర్స్ తోటి చేస్తున్నాము. ఇప్పటికైతే ఎయిర్ డ్రైడ్ తెప్పించామంటే ఇట్లా డ్రై అయిపోతాయి అనమాట వేడి గాలితోటి. సో కలర్ కూడా చేంజ్ కాకుండా పౌడర్ వస్తుంది, కానీ దీంట్లో వేస్తే మాత్రం కలర్ రావట్లేదు. అది విషయం. వెనకటికెప్పుడో నేను ఇంత ఫస్ట్ పాలకూర తీసి జ్యూస్ తీసి చేస్తే కూడా కలర్ పెద్దగా రాలేదు. అది అర్థమైంది అనమాట. అంటే గ్రీన్ కలర్ వేస్తే ఎంత గ్రీన్ కలర్ కనబడ్డాయి అంటే ఎంతో కొంత ఇంత చుక్క పడి ఉంటుంది కలర్, ఫుడ్ కలర్. ఇది క్యారెట్ పౌడరు అండ్ క్యారెట్ ఫ్లేక్స్ వేసేసి చేసిన వడియాలు కదా. అయితే ఇది కొత్త ఇన్వెన్షన్ అనమాట. ఏంటంటే గార్లిక్ క్యారెట్ రవ్వ వడియాలు. మా దగ్గర ఏం జరిగిందంటే గార్లిక్ పౌడర్ కూడా ఉంది, ఏదో పని మీద వేరే పని మీద తెప్పించినది. సో మా వాళ్ళు ఒక క్వాంటిటీ పరంగా వేసారు, క్యారెట్ పౌడర్ వేసేసి క్యారెట్ ఫ్లేక్స్ వేసేసి కలుపుతున్నారనమాట. వాళ్ళకి ఎందుకో స్టార్టింగ్లో ఇది ఇంకొంచెం అంటే నేనేం చెప్పానంటే ఇంకొంచెం క్యారెట్ పౌడర్ వేయండి, ఇంకొంచెం కనపడుతుందా, కంటికి కనపడుతుందా లేదా పక్కకు వదిలిపెట్టి, టేస్ట్ అండ్ హెల్దీ కూడా కదా. సో క్యారెట్ పౌడర్ డబుల్ యాడ్ చేయండి అని ఫస్ట్ వచ్చిన లాట్ చెక్ చేసి చెప్పాను అనమాట. వాళ్ళు ఏం చేసిండ్రు తర్వాత ఇది చేసేటప్పుడు ఒక లాట్లో ఏం జరిగిందంటే ఒక అమ్మాయిని మేడం కలపమన్నారు కదా, అది ఇంకొక క్యారెట్ ప్యాకెట్ ఉంది క్యారెట్ పౌడర్ ప్యాకెట్ ఉంది తీసుకురమ్మని చెప్పారు అనమాట. ఆ అమ్మాయి పొరపాటున పక్కనున్న ప్యాకెట్ తెచ్చి ఇచ్చింది. అది జర్ర చదువురాదనమాట. ప్యాకెట్ అంటే ప్యాకెట్ అనుకున్నది, బట్ ఆడ 2 పౌడర్లు ఉన్నాయి తెచ్చిచ్చింది. తెచ్చిచ్చేసాక వేసాక ఇట్లా ఇట్లా తెల్లగా రావట్లేదు, కొంచెం నల్లగా వస్తుంది పిండి కలుపుతుంటేనే, వాళ్ళకి కొడుకుతుంటేనే. తర్వాత వేస్తుంటే కూడా ఒక మంచి గుమగుమా స్మెల్ వస్తుందంట. సో ఇదేంటి వేస్తుంటే నల్లగా కనబడుతుంది, దీనిలాగా తెల్లగా రాలేదు, స్మెల్ మంచిగా వస్తుంది, దాన్ని చెక్ చేసి అసలు ఏం తెచ్చినావమ్మా అని మెయిన్ పర్సన్ చెక్ చేశారనమాట. ఎవరైతే సూపర్విజన్ చేస్తున్నారో చేసేందంటే అది గార్లిక్ పౌడర్. అసలు టేస్ట్ వచ్చింది, ఒక రేంజ్లో వచ్చింది అనమాట. గార్లిక్ పౌడర్, టమాటో ఫ్లేక్స్ వేసేసి అండ్ నువ్వులు వాము అవన్నీ కామన్ థింగ్స్, జీలకర్ర అవన్నీ. సో అట్లా గార్లిక్ క్యారెట్ రవ్వ వడియాలనేవి మనం ఇన్వెంట్ చేసి మనం చెప్పాలన్నా యాదృచ్ఛికంగా అనమాట. ఏదైనా గట్లనే జరుగుతుంది. ఎనీ సైంటిఫిక్ ఇన్వెన్షన్ అన్నీ అట్లనే జరుగుతాయి కాబట్టి మనం
అది ఇన్వెంట్ చేసినట్టు కమ్మగా ఉంది టేస్ట్. ఒకసారి చెక్ చేసి చెప్పండి, ఓకేనా? దాంతోపాటు పాలకూర వడియాలు, పాలకూర పౌడరు అండ్ పాలకూర ఫ్లేక్స్ ఉన్నాయి. అండ్ ఇది వాము వడియాలు, ఇది బీట్రూట్ రవ్వ వడియాలు, బీట్రూట్ పౌడర్ వేసి చేసిన రవ్వ వడియాలు, ఓకేనా? అయితే ఇక్కడ వీడియోలో చూశాను, టమాటో అప్పటికప్పుడు ప్యూరీ వేసి చేసినా కూడా రాదు, దాంట్లో కొంచెం మిరపపొడి వేస్తే కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చింది వాళ్ళకు. బట్ ఇవన్నీ కూడా న్యాచురల్గా ప్యూర్ బీట్రూట్ పౌడరు, సో దాన్ని వేసి చేయడం జరిగింది. అండ్ బీట్రూట్ ఫ్లేక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది విషయం. ఇది జీలకర్ర కారం అంటే ఎండుమిరపకాయలు కచ్చాపచ్చ వేసేసినట్టున్నారు. సో అంటే రకరకాలుగా ట్రై చేస్తున్నారు అనమాట మా వాళ్ళు. ఒకటే రొటీన్ కాకుండా అదొకటి ఇదొకటి తీసుకుంటే కమ్మ ఉంటాయి, అన్నీ ఒకటేలాగా ఏం చేస్తారని. ఇది టమాటో రవ్వ వడియాలు. టమాటా పౌడర్ ఫుల్ ఫ్లెడ్జ్ చేస్తే ఈ కలర్ వచ్చింది, అంతే. చాలా చాలా క్వాంటిటీ పౌడర్ వేస్తేనే ఈ కలర్ వచ్చింది, ఓకేనా? డిహైడ్రేటెడ్ పౌడర్. అండ్ లేదు టమాటాలే మిక్సీకి వేసేసినాక అట్లా ఏం రావట్లేదు అంటే క్వాంటిటీ. ఇప్పుడు ఎన్ని టమాటాలు ఎండితే ఇంత పౌడర్ అవుతుంది. సో ఆ రకంగా ఎక్కువ దాన్నే కలిపినట్టు మనకు ఒరిజినల్గా అప్పటికప్పుడు వేసిన దాని కంటే కూడా ఇది ఎక్కువ క్వాంటిటీ టమాటాలు వెళ్ళినాయి. అండ్ ఇది జీలకర్ర నువ్వుల రవ్వ వడియాలు, ఫుల్ ఫ్రెడ్జ్గా జీలకర్ర అండ్ నువ్వులు వేసేసాను అనమాట. అండ్ ఇది విషయం. ఇవన్నీ వడియాలు. ఫర్దర్గా అప్పడాలు వస్తాయి, ఇందులోనే రకరకాల కాంబినేషన్స్లో ఉన్నాయి, ఇంకా వస్తాయి, ఫర్దర్గా వచ్చేటివి ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 రకాలు వచ్చినాయి అనమాట, ఓకేనా? అన్నీ 100 గ్రామ్స్నే పెట్టిండ్రు. అండ్ మీరు టక కొనుక్కొని తీసుకొని పోవచ్చు. ఇది విషయం. ఇవి కాకుండా స్పెషల్గా వచ్చినాయి ఏంటి అంటే ఈ చెక్కలు ఉన్నాయి కదా, పప్పు చెక్కలు చేశారు. ఎప్పుడు పప్పు చెక్కలతో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ముక్కలు అవుతున్నాయి. ముక్కలు కాకుండా ఏమైనా టిప్ చెప్తే ఇంకా సూపర్ చేసిస్తాం మేము. అండ్ దాంట్లో క్రిస్పీగా ఉండాలా, ముక్కలు కావద్దు అనమాట. ఫస్ట్లో ఇదే ప్రాబ్లం వస్తే వేరే వెండ దగ్గర నుంచి ఆపేసినాము. బట్ ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నారు. దీంట్లో ఎన్ని రకాలు కావాలన్నా అన్ని రకాలు చేయించుకోవచ్చు మనము. దీంట్లో ఒక 4-5 రకాలు చేద్దాం, చాలా రకాలు ఉంటాయి కదా. అండ్ ఈ మిక్చర్ అనమాట, బ్యూటిఫుల్ కలర్ఫుల్ టేస్ట్ఫుల్ మిక్చర్ మన దగ్గర తయారవుతుంది. జస్ట్ 150 గ్రామ్స్ చిన్న ప్యాకెట్ తీసుకుంటే ఓ 4 కూర్చున్నారు అనుకోండి, టక మీరు స్టోర్లకు వచ్చి ఇట్లా తినుకుంటూ పోవచ్చు, ఇంట్లో సరదాగా తినొచ్చు, టీ టైంలో తినొచ్చు అనమాట. ఇది మనం చేసింది, ఇది మన దగ్గర నుంచి వచ్చిన ప్రొడక్షన్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చిన ప్రొడక్షన్, విధాత్రి మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వచ్చిన ప్రొడక్షన్ ఇది. అండ్ ఇది కాకుండా ప్యూర్ ఫామ్ ఫ్రెష్ కాటన్ వచ్చిందండి. లాస్ట్ 1-2 ఇయర్స్గా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఒత్తులు ఇంత ప్యూర్ కాటన్తో చేస్తున్నాం మనము. సో మాకు ఒత్తి పత్తి కూడా ఉంటే మాకు నచ్చినట్టు వేరే ఏదైనా చేసుకోకుంటాం మేము. సో అది కూడా కావాలని అడిగితే ఈ సంవత్సరం మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో అన్ప్లాన్డ్గా జరిగింది, కొంచెం లేట్ అయింది, సీజన్ కొంచెం క్రాస్ అయినాక చేయడం జరిగింది. బట్ అయినా సరే మంచిగానే వచ్చింది. కొన్నిట్లో ఇట్లా చిన్న ఆకులు, కాటన్ ఫ్లవర్కి సంబంధించిన అవి కూడా కనపడుతున్నాయి. బట్ వీలైనంత వరకు ఇదంతా కూడా క్లియర్ చేసి పంపించింది అనమాట మీకు. జుట్టుకు చాలా స్పెషల్గా చాలా బీభత్సంగా మార్కెటింగ్ జరుగుతున్న విషయము మన రోజ్మెరీ లీవ్స్ అండ్ రోజ్మెరీ వాటర్. ఇది ప్యూర్ రోజ్మెరీ వాటర్. సో ఒక్కసారి వాడి చూడండి, స్ప్రే చేసుకోండి జుట్టులో. ఆయిల్ ఎట్లాగో పెట్టుకోగా తలస్నానం చేయాలి, కానీ రీగ్రోత్కి కానీ మంచిగా రావడానికి కానీ రోజ్మెరీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇది రోజ్మెరీ వాటరు, జస్ట్ స్ప్రే చేసుకోండి, దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది. ప్యూర్గా అనమాట, ఇందులో కూడా ఎలాంటిది కలపలేదు. సో మీరు దీన్ని ఈజీగా తీసుకోపోవచ్చు, ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. గుమగుమాయిస్తుంది స్మెల్. ఒరిజినల్ రోజ్మెరీ వాటర్ అంటే ఇట్లుంటుంది, కలగూర గంపలో మాత్రమే ఉంటుంది, ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే బీవీ పండిట్స్ వాళ్ళది భువన శృతి అనేది ఒక చిన్న ఐటమ్ అండి, కానీ చాలా హెల్దీ, చాలా స్పెషల్ అనిపించింది నాకు. చాలా యూస్ఫుల్, ఎవరికైనా ఈజీగా అనమాట, చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా వాడుకోవచ్చు. శొంఠి అనేది మీకు అందరికి తెలుసు, ప్రాసెస్ ఎంతమందికి తెలుసు తెలీదు. శొంఠి అనగానే డ్రై జింజర్ అనుకుంటారు. డ్రై జింజర్ వేరు, శొంఠి వేరు. శొంఠి తయారు చేయాలంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డ్రై జింజర్ను తేట సున్నంలో కలుపుతారు, తేట సున్నంలో నానబెడతారు, దాన్ని మాత్రమే శొంఠి అంటారు, లేదంటే డ్రై జింజర్ అంటారు అనమాట, ఎండిపోయిన అల్లం అట్లా అంటారు. కానీ
శొంఠి ఎప్పుడన్నా అంటే మాత్రం దాని ఎట్లా తయారు చేసేదనే ప్రాసెస్లో తేట సున్నం అంటే సున్నాన్ని నీళ్ళల్లో నానబెట్టినప్పుడు పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ నీళ్ళల్లో సున్నం నీళ్ళల్లో అనుకోండి ఒక రకంగా సున్నం నీళ్ళల్లో అల్లాన్ని ఎండిన అల్లాన్ని నానబెట్టి చేసేదాన్ని శొంఠి అంటారనమాట. చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో అలాంటి శొంఠిని సైంధవ లవణం అండ్ నిమ్మ రసంతో ప్రాసెస్ చేసి తయారు చేసిన ముక్కలు ఇందులో ఉన్నాయన్నమాట. సో చాలా ప్రాసెస్ అది చేశారు. దాన్ని ఈ ముక్కలను ఫుడ్కు ముందు నోట్లో వేసుకుంటే అది హెపటైట్ పెంచుతుంది, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆకలిని పెంచుతుంది అనమాట. ఓకే, ఒకవేళ ఫుడ్ తిన్న తర్వాత వేసుకుంటే దాన్ని నోట్లో వేసుకొని చప్పరిస్తే అది మన ఫుడ్ను డైజెషన్ చేయడానికి సహాయపడుతుంది అనమాట. సో ఇది నోట్లో వేసుకోవడం వల్ల మనకేంటంటే ఒక రకంగా లాలాజలం అనేది సెలైవ ఎక్కువ ఉత్పత్తి అయ్యి దానివల్ల జరిగే పరిణామాలు అనమాట ఇవి. సో చాలా సింపుల్ ఐటమ్ బట్ చాలా హెల్దీ ఐటమ్. చిన్న చిన్న ముక్కలు మీరు ఒక్కసారి నోట్లో వేసుకొని చూస్తే తెలుస్తుంది అనమాట ప్రాపర్గా. అసలు ఎంత బాగుంటుందో. ఫస్ట్ నమ్మలంగానే కారము ఏందో ఉప్పు ఏదో తగులుతుంది. ఇందాక తిని చూపించడం మర్చిపోయినా మీకు, బయటికి వెళ్తే మళ్ళీ గుర్తొచ్చింది అనమాట. ఇది చూడండి, ఇట్లా తీసుకొని ఫస్ట్ సైంధవ లవణం నిమ్మ ఉప్పుది తగులుతుంటుంది. లిటిల్ బిట్ అల్లం మురబ్బా టేస్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది కానీ ఇలా స్వీట్నెస్ లేదు, ఏది లేదు. నీళ్ళు ఊరుతూనే ఉన్నాయి, ఊరుతూనే. టూ హెల్దీ, బెస్ట్ ప్రోడక్ట్ అని నా ఫీలింగ్ అనమాట. యూజ్ చేసి చెప్పాక మీరు చెప్తారు. నోటి నిండుగా నీళ్ళు ఊరుతున్నాయి. మనము తినేటప్పుడు ఇన్నిసార్లు నమలాలనేది ఒకటి ఉంటుంది మనకి. అన్నిసార్లు నమలడం అంటే ఆల్మోస్ట్ దాన్ని మెత్తగా చేస్తాం. ఆ లోపు మన నోట్లో ఉన్న మాట్లాడడానికి కూడా వస్తుంది లేదు చూడండి, అంత నీళ్ళు ఊరుతున్నాయి నోట్లో. మన నోట్లో ఎక్కువ లాలాజలం దాంతో మిక్స్ అయిపోయి తొందర డైజెషన్ అయిపోతుంది. ఇది నిజం, అందరు చాలా మందికి ప్రాక్టికల్గా తెలిసిన విషయమే కాబట్టి ఇది విషయం. భువన శుంఠి, భువన శుంఠి బాగుంది పేరు తగ్గట్టుగా పనిచేస్తుంది. ఎందుకో నాకు తెలియదు కానీ బాగా సూట్ అయింది. ఓకేనా, చిన్న ముక్క తీసుకొని ఫుడ్కు ముందు వేసుకోండి. ఆకలి లేని వాళ్ళకి ఆకలి పెరుగుతుంది. అండ్ తిన్న తర్వాత ఎవరన్నా వేసుకుంటే డైజెషన్ ఈజీగా అయిపోతుంది అనమాట. అది విషయం. ఇటువంటి అలవాటు కోసం ఇదేమంటారో మీరు నన్ను అంటే చాలా వస్తుంటాయి కానీ మనకు ఏమంటారు శాంపుల్స్ అవి చాలామంది ఇచ్చిపోతారు కానీ నాకు ఎందుకో నమ్మకం రాదు. నమ్మకం వచ్చేదాకా మాట్లాడాలనిపించదు. ఇది విషయం. ఈ మధ్యకాలంలో నచ్చిన బుజ్జి ఐటమ్ అంటే ఇదే. ఓకే రైట్, ఈ వారం ఈ సరుకులతోటి మన గంప నింపేసినాం కాబట్టి ఆల్రెడీ స్టోర్లకు రీచ్ అయినాయి. మీరు కొంటున్నారు, తింటున్నారు. ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.